ఈరోజు నేషనల్ సైన్స్ డే, జాతీయ సైన్స్ దినోత్సవం. కాబట్టి ఈ సైన్స్ అంటే ఏంటి, అది ఎలా రూపాంతరం చెందింది అనే విషయాలను క్లుప్తంగా మాట్లాడుకుందాం. సైన్స్ అంటే తెలుగులో విజ్ఞాన శాస్త్రం. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం సైన్స్ అంటే పరిశీలన, ప్రయోగాలు మరియు సైద్ధాంతిక వివరణల ద్వారా సహజ ప్రపంచాన్ని అధ్యయనం చేయడం. ఇక్కడ సహజ ప్రపంచం అనేది చాలా ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి. స్వర్గం, నరకం, నాగలోకం, యమలోకం ఇట్లాంటి వాటితో సైన్స్కి అసలు సంబంధం లేదు. కాబట్టి సైన్స్లో అవన్నీ ఇర్రెలవెంట్. అలాగే మనం విజ్ఞాన శాస్త్రాలన్నింటినీ కలిపిగట్టి సైన్స్ అని పిలుస్తాం, కానీ వాటికంటూ ప్రత్యేక శాఖలు, పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ ఇట్లాంటి వాటిని మనం సైన్స్ యొక్క ఉపశాఖలుగా భావిస్తాం. ఈ సైన్స్ అనే ఆంగ్ల పదం లాటిన్ పదం సైంటియా నుండి తీసుకున్నారు. దీని అర్థం ఏంటంటే తెలుసుకోవడం అని. సాధారణ శకం 14-15 శతాబ్దాల కాలం నుంచే ఈ సైన్స్ అనే పదం పాపులర్ అవడం మొదలైంది. ఫ్రాన్సిస్ బేకన్ అనే ఆయన్ని దీనికి ఒక కారకుడిగా చెప్తారు. అలాగే సైంటిస్ట్ అనే పదం చాలా రీసెంట్గా 1834లో విలియం వీవెల్ అనే ఆయన మొట్టమొదటగా వాడారు. మరి ఈ సైన్స్ని ఎలా నేర్చుకోవాలి? దానికి కూడా సైంటిఫిక్ మెథడ్నే వాడాలి. అనగా ముందే చెప్పుకున్నట్టుగా పరిశీలన ద్వారా, ప్రయోగం ద్వారా, సైన్స్ ఆమోదించిన రకరకాల పద్ధతుల ద్వారానే నేర్చుకోవాలి. అలాగే చాలామంది సైన్స్ వేరు, ఇంజనీరింగ్ వేరు అనుకుంటారు. అది కూడా తప్పే. ఇంజనీరింగ్ అనేది సైన్స్లో భాగమే. అందుకే దాన్ని అప్లైడ్ సైన్సెస్ అంటారు. అంటే సైన్స్ ద్వారా నిరూపితమైన వాటిని నిత్య జీవితంలో మన అవసరాల కోసం మనమందరం వాడుకోవటమే ఇంజనీరింగ్. ఈ సైన్స్కి ఒక స్టార్ట్ డేట్ అంటూ ఏదీ లేదు. సపోజ్ మనం ఒక 2000 సంవత్సరాల క్రితం పుట్టుంటే ఇప్పుడున్న పరికరాలు ఏమీ మనకు అందుబాటులో ఉండేవి కాదు. దాని అర్థం అప్పుడు సైన్స్ లేనట్టు కాదు. అప్పుడు కూడా మనిషి విజ్ఞానాన్ని అంటే సైన్స్ని కలిగే ఉన్నాడు. కాలం గడిచే కొద్దీ సైన్స్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. పరిశీలనలో ప్రయోగాలు చేసుకుంటూ తప్పు అనుకున్న దాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేస్తూ ముందుకు సాగిపోతూ ఉంది. ఇలా వదిలేయడం అనేది సైన్స్కి ఉన్న అతి గొప్ప లక్షణం. అదేవిధంగా సైన్స్ని 19వ శతాబ్దం వరకు ఇప్పుడున్న పద్ధతి ప్రకారం కాకుండా తత్వశాస్త్రంలో భాగంగా భావిస్తూ వచ్చారు. ప్రస్తుతం విజ్ఞాన శాస్త్రాలుగా భావింపబడుతున్న ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం ఇవన్నీ ఒకప్పుడు తత్వశాస్త్రంలో భాగమే. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఐజాక్ న్యూటన్ రాసిన ఫేమస్ పుస్తకం పేరు ఫిలాసఫీ న్యాచురలిస్ ప్రిన్సిపియా మ్యాథమెటికా, అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ ఫిలాసఫీ అని. మన ప్రాచీన భారతీయులు కూడా గ్రీకు తత్వవేత్తల మాదిరిగానే భౌతిక ప్రపంచాన్ని గాలి, నేల, నిప్పు, నీరు, నింగి అని విభజించి పరిశీలనలు చేసేవాళ్ళు. అలా వచ్చినవే సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంత అనే షడ్దర్శనాలు. అందుకే ఫిలాసఫీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటారు. కానీ కొంతమంది న్యూసెన్స్ను కూడా సైన్స్ అని ప్రచారం చేస్తూ ఉంటారనుకోండి, అది వేరే విషయం. ఇక మధ్యయుగపు కాలంలో అంటే సామాన్య శకం 15వ శతాబ్దం కాలంలో మిడిల్ ఈస్ట్కి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు, ప్రయోగాల ద్వారా పదార్థాలను వివిధ రకాలుగా వర్గీకరించడం మొదలుపెట్టారు. 17-18వ శతాబ్దం కల్లా శాస్త్రవేత్తలు శాస్త్రపరంగా తాము కనుగొన్న సత్యాలను ప్రకృతి నియమాల రూపంలో సూత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ కాలాన్ని వైజ్ఞానిక విప్లవ కాలం అని కూడా అంటారు. ఆ కాలంలో అంటే 16వ శతాబ్దంలో గెలీలియో లాంటి పరిశోధకులు చేసిన పరిశోధనలే నేటి ఆధునిక సైన్స్కి బీజాలు వేశాయి. అందుకే ఆయన్ని కొంతమంది ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్సెస్ అని కూడా పిలుస్తారు. 19వ శతాబ్దం ప్రారంభంలోనే విజ్ఞాన శాస్త్రం అంటే పరిశోధనల ద్వారా భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమేనన్న భావన బాగా బలపడింది. ఈ కాలంలోనే జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం లాంటి శాస్త్రాలు ప్రస్తుతం ఉన్న రూపుని సంతరించుకున్నాయి. ఇదే శతాబ్దంలో శాస్త్రవేత్త, శాస్త్రీయ సమాజం, శాస్త్ర పరిశోధన అనే భావనలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ప్రతి మనిషి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని ఎల్లప్పుడూ కుతూహలంగా ఉంటాడు. అలా తెలుసుకోవాలి అంటే, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి అంటే శాస్త్రీయ పద్ధతే సరైన విధానం. ఆ కుతూహలమే నేడు మనిషి అనేక విషయాలు కనుగొనేలా చేసింది. సైన్స్ లేకపోతే
మనకి కరెంట్ ఉండేది కాదు, మొబైల్ ఇంటర్నెట్ ఉండదు, ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ ఉండదు, వినోదం కోసం టీవీ ఉండదు, జబ్బు వస్తే వేసుకునే మందులు కూడా ఉండవు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం దగ్గర నుంచి ఆర్థికంగా అభివృద్ధి చెందడం వరకు ప్రతి దానిలోనూ సైన్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తంగా సైన్స్ ప్రజల జీవితాలను మెరుగుపరిచింది. ఉదాహరణకి వైద్య రంగంలో టీకాలు, యాంటీబయాటిక్స్ లాంటి గొప్ప మార్పులు వచ్చాయి. ఇది మనిషి ఆయుర్దాయాన్ని 30 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచింది. అలాగే వ్యవసాయ రంగంలో కూడా ఎన్నో మార్పులు తెచ్చి ప్రజలందరికీ ఆహార కొరత లేకుండా సైన్స్ కీలక పాత్ర పోషించింది. ఇదంతా నాణ్యానికి ఒకవైపే. రెండో వైపు చాలామంది సైన్స్ పట్ల తమ వ్యతిరేకతని ఎప్పుడు చెప్తూ ఉంటారు. సైన్స్ వల్ల ఇన్ని సమస్యలు, సైన్సే ఆటం బాంబు లాంటివి కనిపెట్టింది, పాతకాలమే నయం అంటూ నసుగుతూ ఉంటారు. కానీ వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలో ప్లేగు లాంటి మహమ్మారులు కొన్ని కోట్ల మంది ప్రాణాలు తీశాయి. పసిపిల్లలు పోలియో బారిన పడి నడవలేక ఇంట్లో తిరుగుతుంటే ఆ తల్లిదండ్రులు పడ్డ బాధని ఒకసారి మీరు ఊహించుకోండి. కేవలం సైన్స్ వల్లనే మనం అలాంటి రోగాలు ఎవరికి రాకుండా చేసుకోగలిగాం. అలాగే సైన్స్ అనేది మనకి జ్ఞానాన్ని మాత్రమే అందిస్తుంది. ఆ జ్ఞానం వాడి ఆటం బాంబు తయారు చేయడమా లేదా కరెంటు ఉత్పత్తి చేయడం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయం మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. తత్వశాస్త్రాల నుండి, తాత్విక చింతనల నుండి పరిశోధనల వైపు అడుగులు వేసి వాటిలో విజయాలు సాధించి అనేక దేశాలు నేడు అభివృద్ధి చెందిన దేశాలుగా మారాయి. మార్సు మీదకి రోవర్లు పంపిస్తూ, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉపయోగిస్తూ, చిన్న చిన్న అణువులతో విద్యుత్తుని ఉత్పత్తి చేసుకుంటూ, ప్లాస్మాతో ఆర్టిఫిషియల్ సూర్యుడిని సృష్టించే పనులు చేస్తూ, రాడార్లకు దొరకకుండా వెళ్ళగలిగే 6th జనరేషన్ యుద్ధ విమానాలు అవన్నీ తయారు చేసుకుంటూ కొన్ని దేశాలుంటే, మనం మాత్రం మా తాతలు నేతులు దాగారు, మా మూతులు వాసన చూడండి అంటూ ఆ దేశాల దగ్గరికి వెళ్ళి లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ కూడా టెక్నాలజీ కోసం మాత్రం కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మన దేశం కూడా ఒకప్పుడు తత్వచింతనలో చాలా గొప్పగా ఉండేది. ఎవరికి సాధ్యం కానంత సూక్ష్మ రీతిలో ఆలోచించి ఎన్నో తత్వశాస్త్రాలను అందించింది మన దేశం. కాకపోతే అవన్నీ ఇప్పుడు పనికిరావు. ఏ పురాణాల్లోనో విమానం అని రాశాం కాబట్టి మనం విమానం కనిపెట్టినట్టు కాదు. ఏ గ్రంథాల్లోనో అణువు గురించి రాసుకున్నాం కాబట్టి ఈరోజు క్వాంటమ్ ఫిజిక్స్లో మనం ఉత్తములం కాదు. అవన్నీ భౌతిక ప్రపంచంలో సాధ్యం కావడానికి అవకాశం ఉంది అని ఊహించి రాసినవిగానే మనం భావించాలి. ఇలా చెప్తున్నాం కాబట్టి మనవేవి గొప్పవి కాదనే బుర్ర తక్కువ సన్నాసులు కూడా మేం కాదు. ఆ ప్రాచీన తత్వశాస్త్రాల నుంచి, పురాణాల నుండి అనేక దేశాలు బయటపడి పరిశోధనలు చేసి కొన్నిటిని నిజం చేసుకుంటున్నాయి. కానీ మనం మాత్రం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటూ మా శివుడు ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ చేశాడు అని మన ప్రధాని గారే నిండు సభలో ప్రకటించి ప్రపంచం ముందు నవ్వులు పాలయ్యే దగ్గర ఆగిపోయాం. ఆగండి, తిట్టడానికి రెడీ అయ్యారా? ఒక్క నిమిషం బాస్. ఒక చిన్న క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలిస్తేనే ఇంత ఆనందపడుతున్నామే, మరి మన దేశం మనకి అవసరమైన పరిశోధనలు చేసి వాటిని ప్రోత్సహించి అగ్రదేశంగా మారిస్తే ఇంకెంత ఆనందం ఉంటుంది? ఆలోచించండి. మాకు ఆశ ఉండదా? మన పాలకులు విగ్రహాల మీద, గుడుల మీద, కుంభమేళాల మీద పెట్టిన శ్రద్ధ కాస్తన్నా సైన్స్ మీద, పరిశోధనల మీద పెట్టుంటే మనం ఎక్కడో ఉండేవాళ్ళం. అవన్నీ లేకనే మన దేశంలో ఉన్న మేధావులంతా వేరే దేశాలకు వలసపోయి అక్కడ రాణిస్తున్నారు. ఇదే విషయాన్ని ఎవరన్నా ఎత్తి చూపితే వాళ్ళని బూతులు తిడుతూ చంపేస్తామని బెదిరిస్తున్నాం. చివరగా మేము కోరుకునేది ఒక్కటే, ప్రతి వ్యక్తి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఏ అంశాన్నైనా శాస్త్రీయ దృష్టితో పరిశీలించి అవగాహన చేసుకొని అమలుపరచాలి. భూతార్థాలు లాంటి కళ్ళజోడు పెట్టుకున్న పాస్టరు నీకు కంటి చూపు తెప్పిస్తా అంటే కాస్తన్నా ఆలోచించాలి కదా, అది సాధ్యమా కాదా అని. ఆ ఆలోచన కలిగి ఉండాలనే ఈ నేషనల్ సైన్స్ డే రోజు మా విన్నపం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మోడర్న్ సైన్స్ అయిన జగదీష్ చంద్రబోస్ గారిని, అలాగే మనం ఈరోజు సైన్స్ డే జరుపుకోవడానికి కారణమైన సర్ సివి రామన్ గారిని తలుచుకుంటూ మీ అందరికీ హ్యాపీ సైన్స్ డే. ఇంకొక నిమిషం ప్లీజ్. ఈ సంవత్సరం మన సైన్స్ డే థీము ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్. అంటే భారతదేశపు యువతని సైన్స్ రంగంలో ప్రపంచ లీడర్లుగా ఎదిగేలా చేసి మన దేశాన్ని వికసిత్ భారత్గా చేయాలి అని. ఇది చాలా మంచి విషయం. కానీ ఇలాంటివి స్లోగన్స్గానే మిగిలిపోకూడదు. అంటే
బడ్జెట్లో దానికి తగిన నిధులు కేటాయించాలి, ఖర్చు చేయాలి. ఒకసారి దాన్ని కూడా చూద్దాం. మొత్తం బడ్జెట్లో మన దేశం విద్య కోసం ఖర్చు చేస్తుంది కేవలం 2.5% మాత్రమే. అదే అమెరికాలో అది 11%. దీన్ని బట్టి మనం ఎక్కడున్నామో మీరే అర్థం చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ అరుణ్.